హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు రామ్ సినిమాస్ దగ్గర ఉన్నాము. ఇది గుణదల్లో ఉండిద్ది అనమాట థియేటర్. అంటే నేను ఈ వ్లాగ్ చేయలేదు ఈ థియేటర్లో. సో ఇక్కడ వ్లాగ్ అయితే చేద్దాము, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎలా అనిపించిందో కూడా చెప్దామని చెప్పి ఆఫ్టర్ రెనోవేషన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ముందు మార్నింగ్ అయితే రిలీజ్కి అయితే వెళ్ళాము, అందాల రాక్షసి. తర్వాత ఇటు వచ్చేసాము. సో హౌ టు డ్రాగన్ మూవీ గురించి చెప్పాలంటే కనుక ఇది ఒక ఇంగ్లీష్ మూవీ. యాక్చువల్గా ఇది 2010 అనుకుంటా. 2010లోనే మనకి 3D యానిమేషన్స్తో ఉంది ఆల్రెడీ. ఇప్పుడేమో హ్యూమన్స్ అంటే మనుషులను పెట్టి 3Dలో చేస్తున్నారు. నాకు 3Dలో నేను చూడలేదు, కానీ సినిమా బాగుండిద్దని టాక్ అయితే ఉంది. సో నేనైతే డైరెక్ట్ స్టోరీ అండ్ మూవీ ఎలా ఉండిద్ది అని చూడాలని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాను. ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఏమనిపించిందంటే మనుషులకి డ్రాగన్స్కి మధ్య ఫైట్ అవుతూ ఉండిద్ది. హైకింగ్స్ అంటారు అనమాట వాళ్ళని. వాళ్ళలో రాజు కొడుకు ఎవరైతే ఉంటాడో తను డ్రాగన్స్ చంపలేడు అని అక్కడి వరకు అంటే ట్రైలర్లో అలా చూపించారు. సో ఎలా ఉండిద్ది ఏంటి చూడాలి మూవీ అనేది. తను ఒక డ్రాగన్ని ఫ్రెండ్ చేసుకోవడం అని చెప్పి దాన్ని దేనికి ఎలా ఫ్రెండ్ అవుతారు ఏంటి అనేది స్టోరీ అనమాట. సో వెళ్ళిపోయి మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటి నా ఎక్స్పీరియన్స్ అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పేస్తాను. బై బై. మొదటి పాఠం రక్షణ. సో గైస్, మనమైతే మూవీ చూసేసి వస్తున్నాం అనమాట. పార్కింగ్లో అయితే ఉన్నాం ఇప్పుడు. రామ్ సినిమాస్ పార్కింగ్ ఇదనమాట. చాలా స్పేషియస్గా ఉంది. రెనోవేషన్ తర్వాత బాగుంది థియేటర్ అయితే. ఇది వరకు ఎలా ఉండేదో నాకు తెలీదు, రెనోవేషన్ తర్వాత నేనైతే వస్తున్నాను. అండ్ సినిమా గురించి చెప్పుకుందాం. సినిమా ఏంటంటే చాలా క్యూట్ స్టోరీ అనమాట. ఎవరైతే హీరో ఉంటాడో హికప్ అని, వాడికి ఒక ఫ్రెండ్ అయిద్ది అనమాట డ్రాగన్. దాని పేరు టూత్లెస్. ఎందుకంటే దానికి పళ్ళు ఉండవు. వాడు ఆశ్చర్యపోతాడు దానికి పళ్ళు లేవని. సో దానికి ఆ పేరు పెడతాడు టూత్లెస్ అని. నాకు ఆ టూత్లెస్ ఎంత నచ్చిందంటే నాకు ఇచ్చేస్తే బాగుండు, చక్కగా అలా ఫ్లై అయ్యకుండా వెళ్ళిపోవచ్చు. సో మూవీ అయితే వర్త్ వాచింగ్. పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా బాగుంది సినిమా. స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీయే. యాక్చువల్గా మనకి వాళ్ళు హైకింగ్స్కి డ్రాగన్స్కి గొడవ అవుతూ ఉండిద్ది కదా. అది మనం డ్రాగన్స్ మధ్య మనకి కాదు ఉండాల్సింది, వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అనేది మన హీరో ఎవరైతే ఉన్నాడో హికప్ తను అంటే తన వల్ల తెలుసుకుంటారనమాట. సో అది సినిమా ప్లాట్ వచ్చేసి. తీయడం అవన్నీ కూడా బాగా తీశారు. 3D యానిమేషన్స్లో ఎంతమంది చూశారు ఆల్రెడీ దీన్ని 2010లో రిలీజ్ చేసినప్పుడు? సో అందులో చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బాగుందా, లేకపోతే ఇప్పుడు మనకి ఇట్లా క్యారెక్టర్స్ని పెట్టి మనకి మూవీలో ఇట్లా ఇస్తే బాగుందా? మీరే నాకు కామెంట్స్లో చెప్పాలి, ఎందుకంటే నేను 3D యానిమేషన్ చూడలేదు. సో నేను పార్ట్ 2 కోసం వెయిట్ చేయలేక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 3D యానిమేషన్స్ అయితే పార్ట్ 2 చూసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నచ్చింది. నాకు అసలు ముందు ఆ టూత్లెస్ క్యారెక్టర్ నచ్చింది. నాకు ఆ టూత్లెస్ కావాలి. నాకు గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్తుంది అసలు. అబ్బా, అసలు ఎంత బాగుండిద్ది తెలుసా ఆ సీన్స్ అయితే. 3D కదా, మన కళ్ళ ముందు అలా ఎగురుతున్నట్టు అనిపించింది. సో వర్త్ వాచింగ్ మూవీ, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఫ్యామిలీస్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. వర్త్ వాచింగ్ మూవీ. సినిమా అయితే సూపర్ ఉంది. నా రేటింగ్ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నాను, నేను 4.5 ఇస్తున్నా. సో ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ కిడ్స్తో వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేసేసుకోండి. సో ఇదనమాట మన ఇవాల్టి రివ్యూ. సో అంటే మనది తెలుగు ఛానల్, తెలుగు సినిమాస్కి తీయాలి అని ఏం కాదు కదా. ఇట్లాంటి సినిమాలు కూడా మంచిగా ఉన్నప్పుడు సో చెప్తాను నేను. అంటే తెలుగు ఆడియో కూడా ఇచ్చారు కాబట్టి సో వెళ్ళండి ఖచ్చితంగా. తెలుగు ఆడియో ఉంది, 3D చూస్ చేసుకొని చూసేయండి. బై బై, లవ్ యూ ఆల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్.